వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. శ్రీహరిని భయపెట్టి పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరి అరెస్టు లోకేష్ పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని, తప్పుడు కేసులకు వైసీపీ భయపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు. శ్రీహరి బేసికల్గా జర్నలిస్టు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంట కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పాడు. నాకు నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టి